నమస్కారం పట్టభద్రులందరికీ. ఎమ్మెల్సీ విధానం అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే పెద్దల సభ, విధాన సభ అంటే పట్టభద్రులు విషయ పరిజ్ఞానం, విజ్ఞానపరులు, ఆలోచింపదగిన వారు ఎన్నుకునే విధానాన్ని ఒక ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ అంటే పెద్దలంటే ఇక్కడి నుంచి ఊరుకొరుడు వారు చదువుకున్న విజ్ఞానవంతులను ఎమ్మెల్సీగా నిర్ణయించడం జరుగుతుంది. పట్టభద్రులు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ యొక్క విధానం అంటే ఈ ఎమ్మెల్సీ యొక్క క్యాండిడేట్ అంటే దాదాపు 30-34 మంది నియోజకవర్గాలకు ఒక్క క్యాండిడేట్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ విధానం చట్టాలను, అసెంబ్లీలో జరిగిన చట్టాలను కట్టడి చేయడం కోసం, కొత్త చట్టాలను అమలు చేయడం కోసం ఈ ఎమ్మెల్సీ అవసరమైతే ఏ మంత్రి పదవినైనా నిర్ణయించవచ్చు. అవసరమైతే ముఖ్యమంత్రి పదవి కూడా అనుసరించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని విధాన సభ అంటారు. ఈ విధాన సభ ఒక విధి విధానాలు, దాని యొక్క మౌలిక విధానాలు ఏ విధంగా ఉంటాయంటే చట్టాలను చేయడం కోసమైనా ఒక పరిజ్ఞానవంతులు, విషయభద్రుడు, పట్టభద్రుడు ఎవరిని ఎన్నుకోవాలి ఆలోచింపే విషయ పరిజ్ఞానం వారికి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీ యొక్క విధానాన్ని అమలు చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ఈ ఎమ్మెల్సీ విధానం తప్పకుండా అనుసరించడం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాలలో లేదు. ఇప్పుడు ప్రధానంగా ఎంపీ అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీ అంటే లోకసభ సభ్యుని, రాజ్యసభ సభ్యుని కూడా ఎంపీ అంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే రాజ్యసభ సభ్యులు అంటే అదొక పెద్దల సభ అంటే రాజ్యసభ సభ్యులు అదొక పెద్దల సభ. అదేవిధంగా రాష్ట్రాల లోపల ఎమ్మెల్సీ అంటే విధాన సభ, పట్టభద్రులు ఎన్నుకునే విధాన సభ అంటే వీళ్ళు మంత్రి పదవి కూడా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పరిజ్ఞానవంతులు అయ్యే అవకాశం ఉంటుంది, విషయ పరిజ్ఞానం తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎమ్మెల్సీ విధానాన్ని ఆచరించడం ఉన్నతమైనదిగా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్సీ యొక్క విధానాన్ని కొన్ని ప్రతిపాదికలను చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ తప్పకుండా పట్టభద్రులు వేయాలని నా యొక్క మనవి.